హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన పార్షియల్ ఫ్రాక్షన్ సిరీస్లో 5th వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఇంతవరకు ఒక 3-4 మెథడ్లు పార్షియల్ ఫ్రాక్షన్స్కి చూసేసినాం కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇది లాస్ట్ మెథడ్ అనమాట పార్షియల్ ఫ్రాక్షన్స్లో. సో ఇదేందో డీటెయిల్గా చూద్దాం. సో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ 3 ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం, ఓకేనా దీంట్లో. చాలు. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ f of x by g of x when f of x by g of x is an improper fraction. సో ఎప్పుడైతే ఒక రేషనల్ ఫంక్షన్ ఉందా, ఆ రేషనల్ ఫంక్షన్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే అంటే దాని అర్థమైంది. సపోజ్ ఇదే కదా రేషనల్ ఫ్రాక్షన్ అంటే f of x by g of x. సో ఇక్కడ చూడండి, x³ by x minus 1 into x plus 2. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు చెప్పండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది? డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్. సో ఇక్కడ మనకి డినామినేటర్ డిగ్రీ ఎంత ఉంటుంది, దీన్ని మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ వస్తుంది కాబట్టి దీని పవర్ 2 దీని పవర్ 3 అంటే డినామినేటర్ డిగ్రీ న్యూమరేటర్ కంటే తక్కువ ఉంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంతవరకు మనం డీల్ చేసిన ఇంతవరకు మనం డీల్ చేసిన రేషనల్ ఫంక్షన్స్ అన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్. కానీ ఇప్పుడు మనం డీల్ చేయబోయే ఫ్రాక్షన్ ఏదైతుంది లేదా ఫంక్షన్ ఏదైతుందో అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క రాసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. దీనికి సంబంధించిన బేసిక్ నేను మన ఫస్ట్ వీడియోలో చెప్పిన. ఆ బేసిక్ ఏంటంటే డివిజన్ ఆల్గోరిథం. సో ఎవరైతే ఇంకా కొంచెం డీటెయిల్గా కావాలి చెప్తే నేను ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా కావాలంటే ఆ వీడియోకి వెళ్ళిపోయి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఓకేనా. చలో. సో ఎప్పుడైతే మనకి ఇట్లాంటి ఫంక్షన్స్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలో మనము ఈ పర్టికులర్ ఫ్రాక్షన్ ఎట్లా రాసుకోవాలో చూడండి. f of x by g of x is equals to q of x plus r of x by g of x. ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆర్ ఆఫ్ ఎక్స్ ఏంది, జీ ఆఫ్ ఎక్స్ ఏంది, క్యూ ఆఫ్ ఎక్స్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది, అసలు ఏం చెప్తున్నాను అంటారు. ఓకే, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం డివిజన్ ఆల్గోరిథం అర్థం చేసుకోవాలి. సరే మాకు డివిజన్ ఆల్గోరిథం కూడా రాదు అంటే సింపుల్ 2 6 చిన్నపిల్లలు చేసి డివిజన్ చేస్తున్నా, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తున్నా. 2 3s are 6 0 కదా. సో దీంట్లో రిమైండర్ ఏది చెప్పండి, ఇదే కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏమంటాం చెప్పండి, కోషెంట్ కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యూ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏమంటాం, డివైజర్ కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డివైజరేనా, ఓకే ఎస్, జీ ఆఫ్ ఎక్స్. చాలు, సారీ, జీ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏమంటాం మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఆర్ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్. రిమైండర్, కోషెంట్, డివిడెండ్, డివైజర్. డివైజర్ ఇది ఈక్వల్స్ టు డివిడెండ్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అంటే డివైజర్ అంటే 6 ఇది ఈక్వల్స్ టు డివిడెండ్ ఇంటూ కోషెంట్ అంటే 2 into 3 ప్లస్ రిమైండర్ అంటే ఎంత, 0. అదే డివిజన్ ఆల్గోరిథంని నేను ఇక్కడ రాసినాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 6 ఇది ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే 3 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే 0. దట్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ ఆల్గోరిథం. ఇప్పుడు ఈ డివిజన్ ఆల్గోరిథం కొంచెం ఆల్టరేషన్ చేసినా చూడండి. సింపుల్గా ఈ ఈక్వేషన్ ఉందా, దీన్ని జీ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేసిన. జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్. ఈ జీ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. సో మనం ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ఫస్ట్ దీంట్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. ఎట్లా చేయాలంటే సింపుల్. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఈ ఫార్మాట్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. అయితే మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది, జీ ఆఫ్ ఎక్స్ ఏంది, ఆర్ ఆఫ్ ఎక్స్ ఏంది అంటే సింపుల్. ఇప్పుడు దీన్ని అయితే మనం ఎట్లా డివైడ్ చేసినామో ఇక్కడ కూడా మీరు చూడండి, x³ డివైడెడ్ బై x minus 1 into x plus 2 ఉంది కదా. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, x³ బై x into x, x², x into 2, 2x, minus 1 into x, minus 1x, minus 1 into 2, minus 2. Okay, which comes out to be x³ by x² plus 2x minus x అంటే ఎంత, ప్లస్ x minus 2. సో సింపుల్గా నేను ఏం చేయాలంటే ఈ x³ ని ఈ x² plus x minus 2తో డివైడ్ చేయాలి.
అంటే ఇదేం కాన్సెప్ట్, డివిజన్ ఆఫ్ పాలినామియల్ కదా. సో మీకు డివిజన్ ఆఫ్ పాలినామియల్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ నేను నెంబర్స్తో చేసినాం కదా, అదే ఇప్పుడు మనం పాలినామియల్స్తో డివిజన్ చేయాలి. ఎట్లా చేస్తాం చెప్పండి, గుర్తుకుందా ఎవరికైనా? ఓకే, గుర్తుకు లేకపోతే మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను, ఓకేనా? చలో, దేన్ని డివైడ్ చేయాలి? ఎక్స్ క్యూబ్ని మధ్యలో రాసేసుకుందాం. దేంతో డివైడ్ చేయాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఉందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్లో మనం ఏమనుకోవాలి, ఎక్స్ క్యూబ్ని ఏమనుకోవాలి, ఫంక్షన్స్ టర్మ్స్లో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2ని ఏమనుకోవాలి మనము, జీ ఆఫ్ ఎక్సా కదా, జీ ఆఫ్ ఎక్సా కదా. సో జీ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. క్లారిటీ వస్తుందా మెల్లమెల్లగా? చలో, ఇప్పుడు ఎట్లా చేస్తాం చెప్పండి పాలినామియల్ డివిజన్? సింపుల్గా ఇందులో ఉన్న హైయెస్ట్ పవర్ టర్మ్ ఏంది, ఇదే కదా. దీంట్లో ఉన్న హైయెస్ట్ పవర్ టర్మ్తో డివైడ్ చేయండి. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ఎంత వస్తుంది? ఎక్స్. ఆ ఎక్స్ని ఇక్కడ రాసేసేయండి. తర్వాత ఏం చేయాలంటే ఆ ఎక్స్ని మొత్తం దీంతో డివైడ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ క్యూబ్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ -2 ఎంత? -2x డివైడెడ్. సో ఇప్పుడు సింబల్స్ చేంజ్ చేయాలి, మైనస్ ప్లస్. ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం పవర్ టర్మ్ ఏంది, ఇది. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ని దీంతో డివైడ్ చేయాలి. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, -1. సో -1, ఓకేనా. సో -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, -1 ఇంటూ -x -x, -1 ఇంటూ -2 -2. క్లియరా? ఇప్పుడు సింబల్స్ చేద్దాం. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 2x ప్లస్ 2x 3x -2. సో ఇప్పుడు మళ్ళీ చేయాలా అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ పవర్ ఎప్పుడైతే దీనికంటే ఎక్కువ ఉంటుందో ఆపేసేయాలి. ఇక్కడ మనకు పవర్ ఎంత ఉంది, ఎక్స్ది 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. చేయొద్దు ఇంకా, దట్ ఈస్ ద ఎండ్ అనమాట. సో నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎట్లా రాసుకోవడం చెప్పండి. 3x - 2 అంటే ఏంది ఇప్పుడు మనకి, ఇది ఆర్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ x - 1 అంటే ఏంది నాకు, క్యూ ఆఫ్ ఎక్స్. మళ్ళీ ఇదేంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదేంది, జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎట్లా రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మనకి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ క్యూబ్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇది ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ -1 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత, 3x - 2 బై జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసుకున్నాము, మనం డివిజన్ ఆల్గరిథం అదంతా సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ని ఫోకస్ చేయాలి, ఓకేనా. సో మీరు గమనించినట్టయితే ఈ పార్ట్ని చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఫ్యాక్టరైజ్ చేస్తున్నా, ఓకే. ఓకే, సో మీరు గమనించినట్టయితే దీన్ని, ఇది వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్లో మీరు ఇది కింద మీరు చూడండి, ఇవి 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కదా. సో దీన్ని మనము ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎట్లా చెప్పండి, ఇది యూజింగ్ మెథడ్ 1 వీ కెన్ డూ. మెథడ్ 1 ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, వేర్ జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఇవి 2 లీనియర్ నాన్ రిపీటెడ్. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి దాన్ని చేయొచ్చు. ఎట్లా చెప్పండి,
ఓకే, ఇదంతా ఆల్రెడీ మనం చేసినాము. ఎవరికైనా డౌట్ ఉందంటే ఎందుకు ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతారని నా ఫస్ట్ వీడియో చూసేయండి. ఓకే, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం ఎట్లా తీసుకుంటాం? ఈ రెండు మల్టిప్లేషన్, దీనితో మల్టిప్లేషన్. ఇది క్యాన్సిల్, మల్టిప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కోఎఫిషియంట్స్ కంపేర్ చేయాలి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. మైనస్ a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు -2 అనమాట. ఓకే, ఓకే, యాడ్ చేస్తున్నాం కాబట్టి b ప్లస్ b 3b, 3 మైనస్ 2 1, b ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఓకే, ఇంకా b వచ్చిందంటే ఎంత ఈసేపు? ఈజీ 3 అనమాట. ఏ వాల్యూ ఎంత తెలియదు, b వాల్యూ 1/3. a ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1/3. a ఈజ్ ఈక్వల్స్ టు 3 3 is 9 కాబట్టి 9 మైనస్ 1 అంటే 8, 8/3. సో b 1/3, a 8/3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. సో మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, మీకోసం ఆన్సర్ రాస్తే ఇక్కడ. ఓకే, ఓకే, ఇక్కడనే రాసుకుందాం. దాంట్లో ఏముంది? 3x - 2 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? a/x + 2 అంటే 8/3/x + 2 ప్లస్ b/x - 1 అంటే 1/3/x - 1. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మనకి ఇచ్చి దానికి పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసుకోమంటాడో లేదా రిజాల్వ్ చేయమంటాడో అట్లాంటప్పుడు మనకి డివిజన్ ఆల్గరిథం అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?